చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గ పరిధిలో వెదురుకుప్పం మండలం దేవలంపేటలో యొక్క ఘటన చోటు చేసుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూట నిప్పు పెట్టడంతో దళిత సంఘాలు ఇటు జీడి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృపాలక్ష్మితో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా ఇక్కడ దళిత సంఘాలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఈ యొక్క విగ్రహం ఎదుట దళిత సంఘాలు పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా సతీష్ నాయుడు అనేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దళిత సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు దేవలంపేటలో రోడ్డు పైన తెల్లవారుజాము నుంచి వారంతా కూడా రోడ్డు పైన నిలబడి తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. తమ యొక్క నిరసన గళంలో భాగంగా రోడ్డు పైన బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క ఘటన చూస్తాం. భారత రాజ్యాంగ నిర్మాతకు ఈ రోజు అవమానం జరిగింది. దీని ఏ విధంగా చూడాలంటారు? మనం చూసినట్లయితే భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి అడుగడుగున అవమానాలే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము చూస్తానే ఉన్నాం. ఎక్కడ చూసినా అంబేద్కర్ గారి విగ్రహాలను అవమానించడము, వాళ్ళకి దానికి చెప్పుల మాల వేయడము, దాన్ని ధ్వంసం చేయడము, ఇలా ప్రతి చోటన ఘటన జరుగుతోంది. మేము అన్యాయం అని మేము నిలదీస్తున్నాము. కానీ వాళ్ళు దానికి తగిన యాక్షన్స్ అయితే ఇంతవరకు ఏమీ చేయలేదు. అదే విధంగా మనం చూసినట్లయితే ఒక్కసారి వాళ్ళు మేము ఇక్కడ అన్యాయం అని ఎదిరించినప్పుడు అంబేద్కర్ గారికి అవమానం జరిగింది అని మేమందరం అడిగినప్పుడు ఆ యొక్క కార్యక్రమం చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి తగినట్టు పనిష్మెంట్ ఇస్తే ఇంకొకసారి ఎక్కడ రిపీట్ కాదు. అదేవిధంగా అంబేద్కర్ గారు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి అందరూ భవిష్యత్తులో అభివృద్ధి కావాలని, వాళ్ళందరూ ముందులో సొసైటీలో మంచిగా రావాలని ఎంతో కష్టపడిన అంబేద్కర్ గారికి అడుగడుగున అవమానాలే జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా అరాచకాలు, అన్యాయాలు, ఆడవాళ్ల పైన మహిళలు, వృద్ధులు, పిల్లలని కూడా చూడకుండా అన్ని అఘాయిత్యాలు చేస్తున్నారు. వాళ్ళు ఇలా అన్యాయం చేయడంతో పాటు ఎక్కడ చూసినా అంబేద్కర్ గారి విగ్రహాలకి అవమానాలు జరుగుతుంది. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎస్సీ వర్గం వాళ్లే కాదు ప్రతి ఒక్కరికి దైవ స్వరూపమైన అంబేద్కర్ గారికి అవమానం జరిగిన చోట మేము న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని, దీనికి పాల్పడిన వాళ్ళని తక్షణమే శిక్షించి కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఎక్కడ రిపీట్ కాకుండా ఉండాలని మా తరపున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ యొక్క విగ్రహానికి పాల్పడినటువంటి నిందితులను ఈ యొక్క వెంటనే అరెస్టు చేయాలన్నటువంటి డిమాండ్ తో రోడ్డు పైన బైఠాయించి నిరసన గళం వినిపిస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఇక్కడ ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు జరిగినటువంటి పరిస్థితి ఏ విధంగా చూడాలి సార్? స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఒక తూరి చూడండి. సతీష్ నాయుడు అనే వ్యక్తి నేను కాల్చినాను, ఎవరితో చెప్పుకుంటారో చేసుకోనివ్వండి, ఏం పీక్కుంటావో పీక్కోబండి, ఇది నా ప్రభుత్వం అని చెప్పి చూడండి. ఇది ఏ విధంగా మీరు ముందు ఎస్సీ ముందు ఎస్సీలు మారాలా. ఎస్సీలు మారిన దానివల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. మీ ద్వారా నా నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండే ప్రధాని గారికి, కూటమి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా విజ్ఞప్తి ఏమంటే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన విగ్రహాలు లండన్ నుంచి ప్రపంచ దేశాలంతా ఆయన విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నారు. మన దరిద్రమేమో కానీ మాకు తెలియదు. కానీ ఎప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఎప్పుడు వచ్చిందో ఆ రోజు నుంచి అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టేది, దాన్ని నాశనం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో మన నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలే. నేను సమితి ప్రెసిడెంట్ గా పనిచేసిన 2 తూర్లు ఎమ్మెల్యే పని కూడా చేశాను. ఇక్కడ మంత్రి కూడా అయినా ఎవరు కూడా ఏ కులంలో కూడా ఇటువంటి దారుణమైన సంఘటన చేయలే. ఈ రోజు ఇక్కడ ప్రజాప్రతినిధిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఆయనకు కూడా ఏమంటే ఆయన ప్రజాప్రతినిధిగా వచ్చాడు. కొత్త బిచ్చిగాడికి పొద్దురగదనే దృక్పథంతో వచ్చి ఆయన ఎవరెవరిని ఎంకరేజ్ చేశారో ఆ సతీష్ అనే నాయుడు ఈ విధంగా చేశాడు. ఆయన వెనకాల ఇంకొక బీసీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. ఆ మహానుభావుడు పెట్టుబడి పెట్టి ఇక్కడుండే వాళ్ళందరినీ గబ్బు పెట్టించినాడు. అతని పేరు కూడా కిషన్ చంద్ అంట. అతను ఎంకరేజ్ చేస్తున్నాడు. బీసీ అతను, అందులో యాదవ కమ్యూనిటీకి సంబంధించినాడు. అంబేద్కర్ ఒక ఎస్సీ ఎస్టీలకే కదా, బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి అందరికీ ఒక దేవుడిగా నిలబడినాడు.
అన్ని జాతులకు కూడా పేదవాళ్ల కోసం తప్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్. ఈ విధంగా విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పడం లేదు. అంబేద్కర్ విగ్రహాలను ఈ విధంగా పడదోసి కాలుస్తా ఉంటే ప్రజల మనోభావాన్ని కాల్చినట్టు ఉండదు. దళితులు, ఎస్టీలు, బీసీలు అందరినీ కూడా వాళ్ళ మనోభావాన్ని కాల్చినట్టు ఉంది. కానీ ఇది వేరే రకంగా లేదు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలా. అందరూ పోలీసు వ్యవస్థ ఎట్టుండదంటారు. పోలీసు నిజం మాట్లాడాలన్నా, వాళ్ళు న్యాయం చేయాలన్నా ఈ ప్రభుత్వంలో ఇది కంప్లీట్ గా ఈ ప్రభుత్వం ఎట్టుండదంటే హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థతో పరిపాలిస్తుండదు ఈ గవర్నమెంట్. ఎవరికి ఎన్ని అన్యాయాలు జరిగినా అక్కడ ఉండే ఎస్ఐలు గాని, ఎస్సీలు గాని, అదే సీఐలు గాని, డీఎస్పీలు గాని అందరూ కూడా ఏం మాట్లాడతారంటే న్యాయం చేస్తామంటారు. చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండారు. కాబట్టి అంబేద్కర్ పైన ఇంత పెట్రోల్ పోసి కాల్చిన వ్యక్తి పైన తీవ్రంగా చర్య తీసుకుని మర్డర్ కేసుకి ఏ విధంగా శిక్షలు పడిందో ఆ విధంగా శిక్ష ఇప్పించబోతే 1 నెల వరకు చూస్తాము. నేను పెద్ద ఎత్తున కడాన 10,000, 15,000 మందితో ఇక్కడ నేను ధర్నా కూడా కూర్చుంటాను. ఇది విగ్రహాలు కాల్సినంత మాత్రాన మనసుల్లో జగన్మోహన్ రెడ్డికి ఉండే ప్రేమ ఎవరికి పోదు. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, మాలా మాదిగల్ని చీల్చేసి బీసీని, ఎస్సీని దూరం చేసి గెలుచుకోవాలనే తపన వదిలేసి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతని ఏ విధంగా ధ్వంసం చేశారో వాళ్ళపైన కఠిన శిక్షలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎక్కడ చూసినా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణం మన నడి బొడ్లో కూడా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ ని విజయవాడలో కూడా 220 అడుగులు ఎత్తున విగ్రహం కట్టి అది విజ్ఞాన క్షేత్రంగా తీసుకుని వచ్చాడు. ఇటువంటి కార్యక్రమాలు కూడా చంద్రబాబు చేయాలా. ఆయన ఏది చేసినా చేయపోయినా అంబేద్కర్ విగ్రహాలను పడదోసిన వాళ్ళపైన కఠిన చర్య తీసుకోపోతే దీనికి తగిన మూల్యం చెల్లిస్తాడని మాత్రం నేను గట్టిగా మరీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. చేసినటువంటి వ్యక్తులు కఠినంగా శిక్షించాలన్నారు. ఏం చెప్తా ఉన్నారు? పోలీసులు వచ్చారు కదా. పోలీసులు ఇవాళ ఎవరైతే దీనికి దుశ్చర్యకు పాల్పడిన దుండగుడున్నాడో అతనిని పూర్తిగా వాళ్ళందరూ సేఫ్టీగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించినారని ఇక్కడున్న నాయకులందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన చర్య. ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి ఒక మహానుభావునికి విగ్రహాన్ని ఇలాంటి అవమానం జరిగినప్పుడు పోలీసులు కూడా రాజ్యాంగం కిందే పనిచేస్తున్నారు. కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా అండర్ రాజ్యాంగం డెమోస్టిక్ కాబట్టి వాళ్ళు కూడా దాన్ని చూడాలి. మరి చేసిన వ్యక్తుల్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేసి వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఇలాంటి దుశ్చర్యలు పాల్పడిన వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా దళిత సంఘాలందరూ కూడా మేము ముక్తకంఠంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం దేవలంపేట వద్ద యొక్క జీడీనెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపలక్ష్మితో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారితో పాటు దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్నారు. యొక్క ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసేంత వరకు తాము ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ వారంతా కూడా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.